నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీ రాజకీయాల్లో వాలంటీర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు. ప్రభుత్వం వచ్చి 4 నెలలవుతున్నా వారిని పట్టించుకోకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో కూటమి సర్కార్ దిగి వస్తుందా లేక వాలంటీర్ల విషయంలో ఇంకా కాలయాపన చేస్తుందా అనేది మరో 3 రోజుల్లో తేలిపోనుంది. ఇంతకీ జగన్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలలు కావస్తుంది. ఎన్నికల్లో సూపర్ 6 పేరుతో తామిచ్చిన హామీలు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఒక్కొక్కటి అమలు చేయడానికి కసరత్తులు చేస్తుంది. తాజాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో వాగ్దానాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది కూటమి సర్కారు. ఈ నెల 10వ తేదీన ప్రత్యేకంగా జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన ప్రధానమైన హామీల్లో వాలంటీర్ల వేతనం పెంపు ఒకటి. వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచడమే కాకుండా వారిని విధుల్లో కొనసాగిస్తామని, ఎవరూ రాజీనామా చేయవద్దని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు గడుస్తున్నా వారికి జీతాలు పెరగలేదు సరికదా, 4 నెలలుగా వేతనాలు కూడా అందలేదు. సీఎం చంద్రబాబు ముందు ఎన్నిసార్లు వాలంటీర్ల ప్రస్తావన వచ్చినప్పటికీ వారికి త్వరలోనే మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్తూ వస్తున్నారు తప్ప అది ముందుకు కదలలేదు. గత వైసీపీ సర్కారు వాలంటీర్ల సాయంతోనే పథకాలను ప్రజలకు చేరవేసేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారు అయిపోయింది. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల గుర్తింపు, వాలంటీర్లు కీలకంగా వివరించిన పెన్షన్ల పంపిణీలో కూడా వారి పాత్ర శూన్యంగా మారింది. ఈ పనులన్నీ సచివాలయ ఉద్యోగులతోనూ మున్సిపల్ ఉద్యోగులతోనూ పూర్తి చేస్తూ వాలంటీర్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లు పెద్ద ఉద్యమానికే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ఇటీవలే నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు త్వరలోనే వాలంటీర్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్తామని అనడంతో ఈ వారంలో నిర్వహించే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి ప్రస్తావన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు ఏ విభాగంలో విధులను కేటాయించాలనే దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి గౌరవ వేతనం 10,000 చేయడంపై కూడా సీఎం చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. దీంతో పాటు వాలంటీర్లకు టెక్నికల్ స్కిల్స్ అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. పేపర్ కొనుగోలు కోసం వాలంటీర్లకు ప్రతి నెల ఇచ్చే 200 రూపాయలను నిలిపివేయనున్నట్టు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎన్నికల ముందు వాలంటీర్ల వ్యవస్థ రాజకీయ దుమారం రేపడంతో ఎన్నికల విధులకు కూడా వారు దూరంగా ఉండిపోయారు. గత 4 నెలలుగా వాలంటీర్లకు జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వాలంటీర్ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఈ పరిణామాలపై తాజాగా వైసీపీ అధినేత జగన్ స్పందిస్తూ వాలంటీర్లను ఓన్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. మనం తీసుకొచ్చిన వ్యవస్థను మనమే కాపాడుకోవాలని, ఎక్కడికక్కడ వాలంటీర్లు ఉన్నారో వారందరినీ పిలిచి వారికి భరోసా కల్పించాలని, వారికి అండగా మనం ఉన్నామని చెప్పమంటూ జగన్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే వారికి వచ్చే నెల నుంచి పార్టీ తరపున 5,000ను అందించే ప్రతిపాదికన నిర్ణయం తీసుకుంటున్నట్టు వైసీపీ పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో సర్కారు తరపున ఎలా అయితే వాలంటీర్లు పనిచేశారో అలాగే ఇప్పుడు వైసీపీ తరపున పనిచేసేలా వారిని తీసుకునే ఆలోచన ఉందని వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాకు చెప్పడం గమనార్హం. ఈ ప్రకటనతో ఇప్పుడు వాలంటీర్లు ప్రభుత్వం వైపు ఉంటారా లేక వైసీపీ పార్టీ వైపు వస్తారా అనేది పెద్ద చర్చకు దారితీసింది. జరగబోయే కేబినెట్లో చంద్రబాబు నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంటుందని, ఒకవేళ వారికి 10,000 వేతనం ఇచ్చి విధుల్లోకి తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం వైపే ఉంటారని, లేదంటే ఖచ్చితంగా జగన్ తరపున పనిచేయడానికి వెనుకాడరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ చేసిన ప్రకటనతో ఇప్పుడు వాలంటీర్లు ఎటువైపు అనే చర్చ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.